వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బాలినేని వరమో శాపమో తెలియదు. ఎందుకంటే ప్రకాశం జిల్లాలో పార్టీ అధికారంలోకి రావడానికి తనే కారణమని ఆయన నమ్ముతారు. అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా 151 సీట్లు వచ్చింది జగన్మోహన్ రెడ్డి. అది మెయిన్, అది పక్కన పెట్టేస్తారు. చివరికి పార్టీని ఓ రకంగా చెప్పాలంటే నానా ఇబ్బందులు పెట్టారు. ఆయన మాట్లాడిన మాటలతో పార్టీ దారుణంగా దెబ్బతిన్నది. చాలాసార్లు దెబ్బతినాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి తిప్పలపడాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డి. ప్రకాశం జిల్లాలోనూ అంతే. ఆమంచి కృష్ణమోహన్ రాజీనామా తాజాగా చేశారు. దాని వెనకాల నాకు కనబడుతున్నదైతే బాలినేనే కనబడుతున్నారు. బాలినేనికి జిల్లా అప్పచెప్పారు. ఆయనకి అక్కడ తన ఇష్టారాజ్యం ఆమంచి కృష్ణమోహన్కి పర్చూరు ఇచ్చి అక్కడ పని చేసుకోమంటే ఆమంచి కృష్ణమోహన్ కొన్ని పనులు చేయాలి పర్చూరు కంటే, బాలినేని ద్వారా చెప్పించుకురా అన్నారు. బాలినేని ద్వారా బాలినేనికి చెప్పినా ఆయన వినకుండా నేను చూసుకుంటా, నాకు తెలిసి ఏం చేయాలో అనేటువంటి ధోరణితోనే వ్యవహరించారు. ఫలితం చివరికి అక్కడ ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఆమంచి. పోనీ చీరాలకి ఏమైనా సెటరేట్ చేశారా అంటే అది లేదు. చివరికి కర్ణం కొడుక్కే చీరాల కర్పమైంది. పర్చూరులో ఈయనకి కాకుండా వేరే సీట్ ఇప్పించారు. పర్యవసానం ఇప్పుడు ఎటు రాజకీయం లేకుండా ఎంతకాలం ఉంటారు ఆమంచి. దాంతో ప్రస్తుతం రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరతారా, లేకపోతే 2014 స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి ఒక పార్టీ పెట్టుకున్నారు. అప్పుడు ఆయన సమైక్య పార్టీ ఒకటి, దాన్ని తర్వాత తెలుగుదేశంలో విలీనం చేశారు. అప్పట్లో 4 పార్టీలు గెలిచినట్టు. తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కూటమిగా గెలిచినాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరొక వైపు ఇంకొక పార్టీ గెలిచింది, ఒక ఆమంచిదే. ఆ పార్టీని విలీనం చేసుకొచ్చారు. ఇప్పుడు అట్లాగే ఏదైనా పార్టీ పేరు పెట్టి నడుస్తారా ఏంటనేది చూడాలి.